భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీడిఎస్సి 2024 నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చేస్తామని, అది కూడా 6100 పోస్టులు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భర్తీ చేయబోతున్నాం అంటూ ప్రభుత్వం తెలియజేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ ఏపీడిఎస్సి 6100 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రాకముందే ఏపీ టెట్ పరీక్షలు కూడా నిర్వహిస్తాం అంటూ ప్రభుత్వం మరి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. కాకపోతే ఈ రాబోయే డిఎస్సి 2024లో మరలా తిరిగి అప్రెంటిస్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు కూడా అందులో పేర్కొంటూ మరి నిరుద్యోగులందరికీ కూడా షాక్ ఇవ్వడం కూడా జరిగింది. గతంలో మరి అప్రెంటిస్ విధానం అనేది ఉండేది. ఈ అప్రెంటిస్ విధానంలో ప్రభుత్వం నిర్ణయించినటువంటి వేతనం అనేది 2 సంవత్సరాల పాటు చెల్లించి ఆ తర్వాత మరి రెగ్యులర్ స్కేల్ అనేది ఇవ్వడం జరిగేది. అదే విధానం మరలా ఇప్పుడు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో మరి చాలా ఉద్యమాల ద్వారా ఈ అప్రెంటిస్ విధానాన్ని ఉపాధ్యాయులు రద్దు చేసుకున్నారు. అటువంటి విధానాన్ని మరలా ఈ ప్రభుత్వం పునరుద్ధరించబోతోంది. మరి ఒకవేళ ప్రభుత్వం ఈ అప్రెంటిస్ విధానం పునరుద్ధరిస్తే మరి అభ్యర్థులకు ఎవరైతే ఇప్పుడు రాబోయే డిఎస్సిలో సెలెక్ట్ అవుతారో అటువంటి వారికి ఎంత వేతనం వచ్చే అవకాశం ఉంది, అసలు ఈ అప్రెంటిస్ విధానంకి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఏపీడిఎస్సి 2024 అప్రెంటిస్షిప్ ఇన్ఫో. టీచర్లలో మరింత కాకరేపుతున్న అప్రెంటిస్ విధానం పునఃప్రవేశం. సమస్యను సృష్టించి మరో మహా ఉద్యమానికి దోహదపడుతున్న ప్రభుత్వ నిర్ణయం. 1994 డిఎస్సి నుండి 2008 డిఎస్సి వరకు టీచర్లకు 2 ఏళ్ల అప్రెంటిస్షిప్ పై నియామకాలు జరిగినవి. డిఎస్సి 2012 నుండి టీచర్లకు అప్రెంటిస్షిప్ ఎత్తివేసి రెగ్యులర్ స్కేల్ పై నియామకాలు జరుగుతున్నవి. అంతమైన అప్రెంటిస్షిప్ విధానమును మరలా రివర్స్ గేర్ లో డిఎస్సి 2024 టీచర్లకు 2 ఏళ్ల అప్రెంటిస్షిప్ పై నియామకాలు జరుపుతారట. ఇది చాలా అన్యాయం. ఒకే పని, ఒకే పోస్ట్, ఒకే పని గంటలకు వేతనాలలో తేడా చూపటం అన్యాయం. అప్రెంటిస్షిప్ పేరుతో శ్రమ దోపిడీ చేస్తోంది ప్రభుత్వం. ఎస్జిటి క్యాడర్లకు అప్రెంటిస్షిప్ కాలంలో మొదటి సంవత్సరం ఎస్జిటి క్యాడర్ లోని ఇనీషియల్ పే అంటే 32,670లో 75% ఇచ్చేవారు. అదే రెండవ ఏడాది అయితే 6 ఇయర్స్ స్కేలులో అంటే ఇనీషియల్ పే 44,570లో 75%ను అప్రెంటిస్షిప్ వేతనంగా చెల్లిస్తారట. అంటే ఇది ఒక ఆలోచన. ఎస్జిటి క్యాడర్లకు సంబంధించినటువంటి ఇనీషియల్ పే 32,670లో కూడా 75% చెల్లిస్తారు. అంటే దాదాపుగా 25,000 వరకు మరి ప్రభుత్వం మొదటి ఏడాది ఎస్జిటిగా సెలెక్ట్ అయినటువంటి వారికి రావచ్చు. అదే 6 ఇయర్స్ కేర్ అయితే 44,570లో 75%. అంటే దాదాపుగా 33,000 దాకా మరి వారికి అందే అవకాశం ఉంది ఎవరైతే ఎస్జిటిగా సెలెక్ట్ అవుతారో. మరి అప్రెంటిస్షిప్ విధానం మరి ప్రభుత్వం ప్రవేశపెడితే ఇది ఒక ఆలోచన మాత్రమే, ఇదే ఖచ్చితంగా ఉంటుందని కాదు. ఇంకొక ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది, దాన్ని కూడా చూద్దాం. ఎస్ఏ క్యాడర్లకు మొదటి ఏడాది ఎస్ఏ స్కేల్లో ఇనిషియల్ పే 44,570లో 75%, రెండో ఏడాది 6 ఇయర్స్ స్కేల్లోని ఇనిషియల్ పేలో 75%ను అప్రెంటిస్షిప్ పీరియడ్ లో చెల్లిస్తారట. ఇది ఒక ఆలోచన. ఇక మరో ఆలోచనలో అప్రెంటిస్షిప్ పీరియడ్ లో మొదటి ఏడాది టైం స్కేల్లో మినిమం పేను, రెండవ ఏడాది అదే కేడర్ లో 6 ఇయర్స్ స్కేల్లో ఇనీషియల్ పేను అప్రెంటిస్షిప్ వేతనంగా చెల్లించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. ప్రస్తుతం మరి మినిమం టైం స్కేల్ కింద పనిచేసే ఉద్యోగులు ఉన్నారు, వారికి సంబంధించినటువంటి వేతనంలో ఇనీషియల్ పేను మరి చెల్లించాలి అని కూడా ప్రభుత్వం మరో ఆలోచనగా చేస్తోంది. మరి ఈ విధానంలో ఎవరైతే ఇప్పుడు రాబోయే డిఎస్సి 2024లో సెలెక్ట్ అవుతారో అటువంటి వారికి వేతనం అనేది ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది. ఇక డిఎస్సి 2024 అప్రెంటిస్షిప్ వేతనంపై ఇంకా పూర్తి స్థాయి నిర్ణయం సీఎం వద్ద జరగలేదు. అసలే ప్రభుత్వంపై కాకతో ఉన్న టీచర్లు ఈ నిర్ణయం వలన మరింత ఎక్స్‌ప్లాయిట్ అవుతున్నారు. ఈ అప్రెంటిస్షిప్ నిర్ణయం వలన ఎస్జిటి క్యాడర్ లో పనిచేస్తూ ఎస్జిటి క్యాడర్ వారు డిఎస్సి 2024లో ఎస్ఏ పోస్ట్ కొట్టాలనుకునే వారి ఆశలకు గండి కొట్టినట్లే. అప్రెంటిస్షిప్ పీరియడ్ కు నోషనల్ ఇంక్రిమెంట్లు మరియు ఆ సర్వీస్ జిపిఎస్ పెన్షన్ కు, ఏఏఎస్ కు, ప్రొబేషన్ కు, ఈఎల్ లేదా హెచ్పిఎల్ లకు గతంలో వలె వర్తించును.
అంటే ఇక్కడ మరో ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే చాలా మంది ప్రస్తుతం ఎస్జిటిగా ఆల్రెడీ మరి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారు నెక్స్ట్ ఎస్ఏ పోస్ట్ కొట్టాలి అంటే మరింత ఎదగాలి అనే ఉద్దేశంతో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కు అప్లై చేసి రాస్తూ ఉంటారు. మరి అటువంటి వారు ఇప్పుడు ప్రస్తుతం అప్రెంటిస్షిప్ విధానం ఉంటుంది అంటే మరి అటువంటి వారు పునః ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట. మరి ఎస్జిటి క్యాడర్ నుంచి స్కూల్ అసిస్టెంట్ కు అప్రెంటిస్షిప్ విధానంలో పనిచేయాల్సిన పరిస్థితులు వస్తే ఎందుకులే అని చెప్పి మరి చాలా మంది ఎస్జిటి క్యాడర్ వారు కూడా మరి ఈ ఉద్యోగాలు రాయడంలో డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. వారికి కూడా మరి వారి యొక్క ఆశలకు కూడా ఈ నిర్ణయం గండి కొట్టినట్టే అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాంతో పాటు ఇక మరి ప్రొబేషన్ పీరియడ్ అంటే అప్రెంటిస్షిప్ పీరియడ్ కి అయితే మిగతావన్నీ అంటే ఇంక్రిమెంట్ అనేది లేకపోయినా నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేవి అప్లై అవుతాయి. దాంతో పాటు ఏఎస్ ఈఎల్ అంటే ఎండ్ లీవ్స్ కానీ హాఫ్ పే లీవ్స్ కానీ ఇవన్నీ కూడా మరి ఈ కాలానికి వర్తిస్తాయి. కాకపోతే జీతం అనేది ఫుల్ స్కేల్ అనేది ప్రభుత్వం చెల్లించదు. కేవలం మరి మినిమం పే మాత్రమే ఈ అప్రెంటిస్షిప్ విధానంలో చెల్లించడం జరుగుతుంది. మరి మొన్ననే మనం రీసెంట్ గా సచివాలయ ఉద్యోగులకు కూడా చూసాం. ఫస్ట్ 2 సంవత్సరాలు వారు ప్రొబేషన్ పీరియడ్ అని పేర్కొన్నారు. అదే అక్కడైతే ప్రొబేషన్ అన్నాం, ఇక్కడైతే అప్రెంటిస్షిప్ అంటూ ఉన్నాం. మరి ప్రొబేషన్ పీరియడ్ లో వారికి ప్రభుత్వం నిర్ణయించినటువంటి అమౌంట్ 15,000 రూపాయలను ప్రతి నెల చెల్లించడం జరిగింది. ప్రభుత్వం 2 సంవత్సరాలు ప్రొబేషన్ అని చెప్పినప్పటికీ దాన్ని ఖరారు చేయడానికి మరో 6 నెలలు కొద్దిమందికి సంవత్సరం పాటు తీసుకోవడంతో చాలా మంది 3 ఏళ్ల పాటు మరి ప్రొబేషన్ కింద 15,000 రూపాయలకు పనిచేయడం జరిగింది. మరి ఇదే డిఎస్సి అప్రెంటిస్షిప్ విధానంలో కూడా మరి ప్రభుత్వం మరి మినిమం స్కేల్ కూడా ఈకోకుండా ఏదైనా ఫిక్స్డ్ అమౌంట్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ 20,000 25,000 మరి సచివాలయం వారికి అయితే 15,000 ఇచ్చారు. మరి టీచర్లకు కూడా 20,000 25,000 ఇలా ఫిక్స్డ్ గా అమౌంట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా కానీ ప్రభుత్వం నిర్ణయించినటువంటి అమౌంట్ అనేది వారికి అప్రెంటిస్షిప్ కాలంలో ప్రతి నెల కూడా చెల్లించడం జరుగుతుంది. మరి ఇంతకాలం వెయిట్ చేసి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత కూడా మరో 2 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా కూడా రానట్టుగానే వారు ఉండాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ ఈ అప్రెంటిస్షిప్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తే. ఇది డిఎస్సి 2024 అప్రెంటిస్షిప్ కు సంబంధించినటువంటి సమాచారం. ఎటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఏపీ టెట్ మరియు డిఎస్సిలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.